పూజ ఇంకా రాజుకి పెళ్లి జరిగింది. రాజు అతని అన్నయ్యతో కలిసి ఉండేవాడు. పూజ తోటి కోడలి పేరు నిషా. నిషా పెద్ద కోడలని చాలా పొగరు చూపించేది. తను రోజంతా పూజతో చాలా పనులు చేస్తూ ఉండేది. పూజ చాలా మంచి అమ్మాయి. తను తన తోటి కోడల్ని అత్తలా భావించి అన్ని పనులు చేసుకుంటూ ఉండేది. పూజ, నేను గుడికి వెళ్తున్నాను, ఇంట్లో పనులన్నీ చెయ్యి. నేను ఇంటికి వచ్చేసరికి ఏ పని కూడా మిగిలి ఉండకూడదు. అక్క, మీరు కంగారు పడకండి, గుడికి వెళ్ళిరండి, నేను పనులు చేస్తాను. తెలుసు నువ్వు పనులన్నీ ఎలా చేస్తావు. నేను గుడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ అన్నీ చేసుకోవాలి. పనులన్నీ ఉల్టా చేసి పెడతావు నువ్వు, అంతే. నిషా పూజని ఇష్టం వచ్చినట్టు మాటలంటూ ఉంటుంది. కాని పూజ మాత్రం తనకి ఎప్పుడూ ఎదురు సమాధానం చెప్పలేదు. కాని భోజనం వడ్డించే సమయం వచ్చేసరికి నిషానే భోజనం వడ్డించేది. ఏం చేస్తున్నావు? అక్క, ఆయనకి భోజనం వడ్డిస్తాను. వెళ్ళు, మరిదిగారి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళివ్వు, నేనన్నా వడ్డిస్తాను. పూజ రాజుకి కాలు కడుక్కోవడానికి నీళ్ళివ్వడానికి వెళ్తుంది. అరే, నేను సబ్బు వంటగదిలో మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొస్తాను. త్వరగా తీసుకునిరా, నాకు చాలా ఆకలిగా ఉంది. నా చేతులు కూడా మురికిగా ఉన్నాయి, నేను శుభ్రంగా కడుక్కోవాలి. పూజ వంటగదిలోకి వెళ్తే తను నిషాని చూస్తుంది. నిషా రాత్రి మిగిలిపోయిన చపాతీలు ఇంకా కూర రాజు ప్లేట్లో వడ్డిస్తూ ఉంటుంది. తను అనుకున్నా కూడా ఏమీ చేయలేకపోతుంది. ఇంకా సబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరే, ఏమైంది? నువ్వు ఎందుకు అలా కనిపిస్తున్నావు? సబ్బు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నీకేమైనా అయిందా ఏంటి? ఏమీ లేదు, మీరు లోపలికి పదండి. పూజ రాజుని లోపలికి తీసుకుని వెళ్తుంది. కాసేపటి తర్వాత నిషా రాజుకి భోజనం తీసుకుని వస్తుంది. పూజ ఇష్టం లేకున్నా కూడా ఆ ప్లేట్ని తీసుకుని రాజు ముందు పెడుతుంది. రాజు ప్లేట్లో నుండి ఒక్క ముక్క తీసుకోగాని పూజ అతని ముందు నుంచి ఆ ప్లేట్ని తీసేస్తుంది. ఇంకా రాజుకి జరిగిన విషయం అంతా చెప్తుంది. నేను నా చెవులని నమ్మలేకపోతున్నాను. వదిన నీతో ఇలా చేస్తుందా? ఇదంతా మీరు ఏ పని చేయకపోవడం వల్ల వచ్చింది. నా మాట విని మీరు ఏదైనా పని చూసుకోండి. అందుకే ఇంట్లో అందరూ మిమ్మల్ని భారంగా భావిస్తూ ఉన్నారు. మీరు సొంతంగా ఏదో ఒక పని చెయ్యాలండి. నిజం చెప్పావు పూజ. ఇవాళ రేపు మనిషికి ఎలాంటి విలువ లేదు, డబ్బుకు మాత్రమే విలువ ఉంది. నేను ఇవాళ నుంచి ఏదైనా పని వెతుక్కోవడం మొదలు పెడతాను. రాజు పని కోసం చాలా చోట్ల తిరుగుతాడు. కానీ అతనికి ఎక్కడా పని దొరకదు. ఆఖరికి అతను అలిసిపోయి ఇంటికి తిరిగి వస్తాడు. ఒకసారి మీరు తయారు చేసిన పిజ్జా చాలా రుచికరంగా ఉందండి. మీరు పిజ్జా తయారు చేసే దుకాణం మొదలు పెడితే ఈ మధ్య అందరూ పిజ్జాని చాలా ఇష్టపడుతున్నారు. మీ పని కూడా చాలా బాగా నడుస్తుంది. అదంతా సరే, కానీ నా దగ్గర పిజ్జా తయారు చేసే మిషన్ లేదు కదా ఇప్పుడు. దాన్ని కొనాలన్నా కానీ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని డబ్బులు లేవు. మా ఇంట్లో ఒక పిజ్జా తయారు చేసే మిషన్ ఊరికినే పడింది. నేను దానిని తీసుకొస్తాను. ఇంకా మీరు దానిపైన పనిచేయడం మొదలుపెట్టండి. ఇప్పటికైతే పూజా మిషన్ తన ఇంట్లో నుంచి తీసుకుని వస్తుంది. మార్కెట్లో రాజు తయారు చేసిన పిజ్జా అంతగా అమ్ముడుపోదు. ఎందుకంటే పిజ్జా దుకాణాలు చాలా ఎక్కువ ఉంటాయి. అతను బాధపడుతూ ఇంటి వైపుకు వెళ్తూ ఉండగా అతనికి ఎవరికో యాక్సిడెంట్ జరగబోయేటట్టు కనబడుతుంది. అరే, ఈ లారీ అతన్ని గుద్దేసేలాగే ఉంది. అది అంత వేగంగా బండి వైపు వెళ్తుంది. రాజు ఆ లారీ కన్నా వేగంగా పరిగెత్తి ఆ బేల్పూరి అతన్ని కాపాడతాడు. నువ్వు నా ప్రాణాలు కాపాడి నాకు చాలా ఉపకారం చేశావు. నీ ప్రాణాలకేమైనా అయితే నా కుటుంబం వాళ్ళకి నా ప్రాణాలపైన పెద్దగా విలువ లేదులేండి. నా ప్రాణాలు ఉన్నా పోయినా పెద్ద తేడా ఏం లేదు. నువ్వు ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ మాటల్లో నాకు చాలా బాధ కనిపిస్తుంది. రవి మాటిమాటికి అడిగేసరికి రాజు జరిగిన విషయమంతా అతనికి చెప్తాడు. అతనికి ఒక చిన్న మూటని ఇస్తాడు. ఇదేంటి? నా దగ్గర ఇంకేమీ లేదు. నేను కూడా నీలాగే ఒక మామూలు వ్యక్తిని. నువ్వు ఈ బేల్పూరిని తీసుకెళ్ళి నీ పిజ్జా పైన చల్లు. పిజ్జాపై ఎవరైనా బేల్పూరి చల్లుతారా? నేను చెప్పినట్లు ఒకసారి చేసి చూడు. రాజు ఆ మూటని తీసుకుని వెళ్తాడు. ఇంకా మరుసటి రోజు పిజ్జా పైన బేల్పూరి చల్లుతాడు. పిజ్జా నుంచి వచ్చే సువాసన ఎంత బాగుంటుంది అంటే అతని బండి దగ్గరికి చాలా మంది కస్టమర్లు వస్తారు. ఇంకా అందరూ అతని బేల్పూరి పిజ్జాకి డిమాండ్ చేస్తారు. ఇవాల్టి వరకు మనం చాలా రకాల పిజ్జాలు తిన్నాము, కానీ బేల్పూరి పిజ్జా మాత్రం మనం మొదటిసారిగా తింటున్నాము. ఈ బేల్పూరి పిజ్జా భలే వేరుగా కనిపిస్తుంది. దీని ముందు అన్ని పిజ్జాలు కూడా ఫెయిల్ అయిపోతాయి. నా కోసం 3 పిజ్జాలు పార్సల్ చేసి ఇవ్వు. రవి ఇచ్చిన బేల్పూరి పిజ్జా అవంతట అవే పెరిగిపోతూ ఉంటాయి. అతను ఒక్క పిజ్జా మీద బేల్పూరి చల్లితే అవంతట అవి చాలా పిజ్జాలాగా పెరిగిపోతూ ఉంటాయి. ఇది నిజంగా ఒక మాయా బేల్పూరి పిజ్జా.
రవి నిజమే చెప్పాడు నాకు. అనవసరంగా అతను ఏదో ఇచ్చాడనుకున్నాను. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇదే కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు నా పని కూడా బాగా నడుస్తుంది. రాజు ఇప్పుడు రోజురోజుకి ధనవంతుడవుతూ ఉంటాడు. ఒకరోజు రాజు ఇంకా పూజ మాట్లాడుకుంటూ ఉండగా నిషా వాళ్ళ మాటలు వింటుంది. పూజ, నువ్వు సరైన సమయానికి నన్ను పని చేయమని పంపించకపోయి ఉంటే నాకు ఆ మాయా భేల్పూరి దొరికేది కూడా కాదు. ఇవాళ మనం ఇక్కడ ఉండేవాళ్లమే కాదు. ప్రతి ఆడదానికి అదే ఉంటుందండి, ఎవరి ముందు చేయి చాపకూడదు అని. తన భర్త తన చేతులతో తనే సంపాదించాలి అని. అచ్చా, ఇదన్నమాట విషయం. అయితే వీళ్ళ దగ్గర మాయా బేల్పూరి పిజ్జా ఉందన్నమాట. దానివల్లే వీళ్ళు ధనవంతులవుతున్నారన్నమాట. ఎలా అయినా సరే ఆ బేల్పూరిని దొంగిలించాలి. నేను వీళ్ళు ధనవంతులవుతుంటే చూడలేకపోతున్నాను. రాత్రి పూజ ఇంకా రాజు పడుకోగానే నిషా వాళ్ళ ఇంటికి బేల్పూరి పిజ్జా దొంగిలించడానికి వస్తుంది. ఇంకా ఆ పిజ్జాని వెతుకుతుంది. చివరికది తనకి దొరుకుతుంది. ఇప్పుడు వీళ్ళు నాశనం అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు. ఇప్పుడు ఈ పిజ్జా నా చేతులకు దొరికింది, దీని పని. తను ఆ మాయా బేల్పూరి పిజ్జా పైన చెయ్యి పెట్టగానే అది ఒక పెద్ద పిజ్జాలాగా మారిపోతుంది. ఇంకా నిషాని చుట్టుకుంటుంది. ఇంకా గట్టిగా బిగుసుకుంటూ ఉంటుంది. నన్ను వదిలిపెట్టు, నేను అత్యాశతో నీ దగ్గరికి వచ్చాను. నిన్ను పొందాలి అని చూశాను. దయచేసి నన్ను క్షమించు. ఇంకెప్పుడు నేను నిన్ను ముట్టుకోవడానికి నేను ప్రయత్నించను. నన్ను క్షమించు. నిషా ఎలాగోలా ఆ మాయా పిజ్జా నుండి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతుంది. అక్కడ రాజు ఇంకా పూజ ఆ మాయా బేల్పూరి పిజ్జాతో పేదవాళ్లకి ఫ్రీగా పిజ్జా తినిపిస్తూ ఉంటారు. ఇంకా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. వాళ్ళు పేదవాళ్ల కోసం ఒక హాస్పిటల్ ఇంకా అనాథాశ్రమం కూడా తెరుస్తారు.